మూసీకి భారీగా వరద నీరు వస్తుండటంతో జయాగూడ పురాణపూల్లో రోడ్డు నీట మునిగింది. మూసీలో వరద పెరిగి రోడ్డుపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు క్లోజ్ చేయడంతో ఉదయం నుంచి రాకపోకలు ఆగిపోయాయి. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి 8,000 క్యూసెక్ల నీటిని అధికారులు మూసీలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం సదా అందిస్తారు. జలాశయాల నుంచి మూసీలోకి భారీగా వరద నీటి వదలడంతో ఇటు జియాగూడ నుంచి పురాణపూల్ వెళ్లే రోడ్డుపైకి పూర్తిగా వాటర్ అనేటివి వచ్చి చేరాయి. సో యాక్చువల్గా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా మూసీకి ఆనుకొనే ఉంటుంది. సో మూసీలో నుంచి ఇక్కడ ఈ రిటైన్ వాల్ ఏదైతే ఉందో సో దానికి పైనుంచి ప్రవహించి పూర్తిగా వాటర్ అంతా కూడా ఈ పురాణపూల్ నుంచి జియాగూడ వెళ్లే రూట్ ఏదైతే ఉందో దీనిలోకి పూర్తిగా వాటర్ వచ్చి చేయడంతో ఇక్కడి నుంచి ఈ రూట్ అంతా కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. సో అక్కడి నుంచి ఇటు వచ్చే వాళ్ళు సో ఇటు జియాగూడ నుంచి పురాణపూల్ పోయే వాళ్ళకి కొద్దిగా స్పేస్ ఉన్న వెళ్ళడానికి వన్ వేలో వెళ్తూ ఉన్నారు. సో ఇదే వాటర్లో. కానీ ఇటు టువార్డ్స్ పురాణపూల్ నుంచి జియాగూడ వెళ్ళే వాళ్ళకి మాత్రం టోటల్గా రోడ్డు క్లోజ్ చేశారు. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరిని ఇందులోకి రానివ్వట్లేదు. ఎందుకంటే మధ్యలోకి వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ ఉన్నాయి. సో రోడ్డు స్టార్టింగ్లో తక్కువ ఉన్న వాటరు ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరిని రానివ్వట్లేదు. సో మార్నింగ్ నుంచి ఈ చుట్టుపక్కల రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు జంట జలాశయాల పైన ఎగువన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. సో నిన్న సాయంత్రం భారీగా వర్షాలు పడ్డాయి కాబట్టి ముఖ్యంగా వికారాబాద్, తాండూర్, అలాగే చేవెళ్ళ, మోమిన్పేట్, మోయినాబాద్, చిల్కూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి భారీగా వర్షాలు కురిశాయి. సో దీంతో ఈ రెండు జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి ఎక్కువగా వరద నీరు వచ్చి చేరడంతో సో ఆల్మోస్ట్ 8,000 క్యూసెక్ల వాటర్ని కిందికైతే ఈ మూసీలో వదులుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా మూసీలో వదిలిన వాటరే. సో యాక్చువల్గా ఉస్మాన్ సాగర్కు సంబంధించి FTL వచ్చేసి 1790 ఫీట్ అయితే ప్రస్తుతం 1789.5 ఫీట్ ఉంచి అంటే హాఫ్ ఫీట్ వరకు మెయింటైన్ చేస్తూ కిందికి 2,028 క్యూసెక్ల వాటర్ని మూసీలోకి వదులుతున్నారు. సో ఇన్ఫ్లో వచ్చేసి 2,300 క్యూసెక్లు ఉంది. ఇక హిమాయత్ సాగర్ విషయానికి వచ్చేసి చూస్తే 1763.5 ఫీట్ ఇది FTL. సో ప్రజెంట్ 1763.2 ఇట్లా 2 ఫీట్స్ వరకు వాటర్ను మెయింటైన్ చేసి బయటికి అయితే 5,354 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. సో 4,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ప్రస్తుతానికి హిమాయత్ సాగర్కు ఉంది. సో ఈ రెండు జంట జలాశయాలకు కలిపి ఆల్మోస్ట్ 8,000 క్యూసెక్ల వరకు వాటర్ని మూసీలోకి వదులుతున్నారు. సో దీంతో అక్కడ పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ నుంచి టువార్డ్స్ నాగోల్ వరకు ఎక్కడెక్కడైతే మూసీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా అధికారులు అలర్ట్ విధించారు. సో హిమాయత్ సాగర్ దాటిన తర్వాత అక్కడ ORR సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే సర్వీస్ రోడ్ పైనుంచి వాటర్ వస్తున్నాయి. సో అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న పురాణపూల్ దగ్గర కూడా భారీగా వాటర్ వచ్చి చేరాయి. సో ముందుగా ఉన్నటువంటి అక్కడ మూసరాంబాగ్ దగ్గర కూడా వంతెన పైనుంచి ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తూ ఉన్నాయి. సో మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం 8,000 క్యూసెక్ల వాటరే రిలీజ్ చేసినా ఒకవేళ తిరిగి పైన ఎగువ ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడింది అనుకో నెక్స్ట్ తిరిగి మళ్ళీ ఇంకిన్ని వాటర్ ఎక్స్ట్రాగా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటుంది. సో మరిన్ని గేట్లు ఎత్తి వాటర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాలని చెప్తున్నారు. కొంతమంది మూసీలో బట్టలు పిండుకోవడానికి వస్తారు, దోబీ ఘాట్లు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు ఎవాక్యుయేట్ చేస్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది పశువులకు మేత కోసం మూసీలోకి వస్తుంటారు, వాళ్ళని కూడా రావద్దంటూ వాళ్ళకి చెప్పారు. ఇంకా కొన్ని గుడిసెలు కొంతమంది గుడిసెలు వేసుకొని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సో వాళ్ళని కూడా ఇంకొక 2,000 క్యూసెక్లు దాటితే వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తాం. 10,000 క్యూసెక్ల పైగా వాటర్ వస్తే అప్పుడు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తామని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా మూసీ వాటరే. పురాణపూల్ నుంచి ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత ఆ శివుని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయింది. సో యాక్చువల్గా ఈ రోడ్డుకి మూసీ నుంచి ఈ రోడ్డుకి రిటైనింగ్ వాల్ అనేది సరిగా ఉన్నా కూడా ఈ రోడ్డు నుంచి
ఇక్కడ ఒకవేళ ఇది వాటర్ లో లైనింగ్ ఏరియా ఉన్నటువంటి ఈ రోడ్డు. సో ఈ రోడ్డుకు ఒకవేళ వాటర్ హెవీగా వచ్చినప్పుడు సో ఇక్కడున్న వాటర్ అంతా కూడా మూసీలోకి వెళ్ళడానికి ఇక్కడ ఒక పైప్ లైన్ లాగా తీశారు. సో ఇక్కడ ఒక డ్రైన్ లాగా ఏర్పాటు చేసి దీని నుంచి మూసీలోకి కనెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మూసీలోకే వాటర్ ఎక్కువైనాయి కాబట్టి తిరిగి రివర్స్లో వాటర్ మూసీ వాటరే ఈ రోడ్డు పైకి వచ్చి ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అవ్వడానికి కారణమవుతుంది. సో అక్కడి నుంచి టువర్డ్స్ జియాగూడ నుంచి పురాణపూల్ బ్రిడ్జ్ దాకా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో పూర్తిగా వీళ్ళు ఏర్పాటు చేసిన డ్రైన్లో వాటర్ అంతా కూడా రివర్స్ వస్తుంది. సో రోడ్డు పైన ఉన్న వాటర్ మూసీలోకి వెళ్లాల్సింది, కానీ మూసీలో ఉన్న వాటరే తిరిగి రోడ్డు పైకి రావడంతో సో ఇక్కడ చుట్టుపక్కల రాకపోకలు అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ మూసీ వరద తగ్గే వరకు ఈ పురాణపూల్ జియాగూడ రూట్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేసే ఉంచుతాము. ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని రానివ్వమంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, జియాగూడ.